ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నిన్న వీడియో చేసాము. ఈరోజు చేపలు పడదామని వచ్చినాము. నేను మా ఫ్రెండ్ చేపలు పట్టేకి వచ్చినాము. అది చేపలు ఎంత మాత్రం పడతాయి ఏం కదా చూద్దాం ఈరోజు. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ వచ్చాము. నా ఫ్రెండ్ ఆయన పోతున్నాడు. చూద్దాం ఎంత మాత్రం చేపలు పడతాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, చేపలు పిల్లలు దెంగుతున్నాయి. పడతాయంటావా? దెంగున్నాయి కదా చేపలు. దెన్ను మన ఆయుధాలన్నీ తెచ్చినాం అనమాట. అప్పుడైతే ఏంటి ఇరగట్లేదు వినయ్? వాన వెళ్ళిపోయా, కొండ కుళ్ళిపోయినా. చిరంజీవి ఇది దీంట్లో కదా. చిన్న చేప అయితే సో వాట్, ఫస్ట్ చేప పడింది ఫ్రెండ్స్. అది ఎట్లా పడింది చూద్దాం. పెద్ద చేప పడాలి, ఒక 5 కేజీలు పడాలని మొక్కుని ఫ్రెండ్స్. నేర్చుకుందాం. కారం నూరి బాగా తట్టించి, అదే డైలాగ్ ఉంది ఆయన డైలాగ్ ఉంది కదా. అది కాదు వినయ్, ఇది ఆయన పెద్ద అని చెప్తారా అంటారు చూడు. లట్లేదు సూపర్ జంపర్ మే బంపర్ ఫ్రెండ్స్. మొత్తానికి చేపలు పట్టినాము, తీసుకువెళ్తున్నాం చేయడానికి. నేను ఏమరా చెప్పింది, అందుకే కదా నేను ఈడే ఉంటాను. ఫ్రెండ్స్, చేపలు ఇంకా బ్యాగ్లో ఇంటికి ఏమో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది పెనం అడుగుతా ఉన్నాం. ఏందయ్యా ఇది ఎక్కాలి బ్రో. నువ్వు తాతల కాలం ఏమన్నా ఏమోనావా? కాదు ఎవరిది వినేది? ఇక 20 ఏళ్ళు ఏంటుంది. ఇంకా తాతల కాలం అన్నట్లే. ఇంకా 20 ఏళ్ళు లేదంటే 15 ఏళ్ళు దగ్గర 15 ఏళ్ళు అయితే గ్యారంటీ ఇవ్వగలం. పోయి ఇక్కడ పోయి స్పీడ్ కాదు. పోసేది కూడా రాదు, నీళ్ళు పోసేది కూడా రాదు. ఏదో బ్రో, మీ అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా మాకు. ఓకే, కట్టెలు పెట్టి అగ్గిపెట్టి కృష్ణ. ఏందయ్యా ఇది? ఒకే ఒక పుల్ల వినయ్, అది ఒకటే వినయ్ ఉండేది, చూసుకో అట్లా. రెడీ బ్రోస్, చేపలు కడిగే పని ఇప్పుడు. అడిగే కట్ పక్కన పెట్టి మళ్ళీ మసాలా కలపాలి. ఇప్పుడు ఫస్ట్ కడుగు సన్న. క్లీన్ అండ్ నీట్. చేపలు మేము డైరెక్ట్గా వేయలేదు ఫ్రెండ్స్, దాంట్లో ఉండే వేస్ట్ అంతా తీసేసినాం.
చెప్పు వినయ్ అది. ఇగ్గో ఎందుకు వేస్ట్ అంతా తీసేసినాం. తీయకుండా ఎవరు తింటారు మన అభిమానంలో చెప్పు. అది కాదు, మళ్ళీ కొంతమంది ఉంటారు వింత మనుషులు అట్లే తింటారు. తినచ్చు, అట్లా కూడా తినచ్చు. ఎందుకంటే అప్పుడు కండ సపరేట్ వేరే అయిపోతుంది, ఆ పేగులు వేరే అయిపోతాయి. 2 తూర్లు కడిగితే అది మళ్ళీ వచ్చి మసాలా కలిపి అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ పెనం కలుపుకొని ఇప్పుడు స్పూన్ వేసి మంట మీద పెట్టి వేయించడం. ఫస్ట్ ఒక మీట్ రెస్టారెంట్లో కూడా పైనగా వస్తుంది. మన మాస్టర్ చెఫ్ అనుకో ఇట్ పాసిబుల్ రోజా. ఒక పని చెప్పు, డైరెక్ట్ ఆయిల్ తీసుకో. అట్లా ఉండు, ముందే తీస్తా. ఎందుకు ఇది కలర్ ఇట్లా వస్తుంది? ఏమైతుందబ్బా? డైరెక్ట్ పోయి విని అట్లా పోయాకు, డైరెక్ట్ పోయి వాటర్ తగిలినుకోండి అప్పుడు ఇది అవుతుంది. అట్లా అయినా మనకి గంట పెట్టి తిప్పుతాం కదరా వాటరు చేయలో బాగా పడుతుంది. కొద్దిగా ముట్టద్దు, ఇంకా వేయకూడదురా నేను ఇంకా నూనె చాలా జంపర్ మే బంపర్ మాదిరిగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఉంటుంది. ఇంకా అందులోనే నేను బాగుంటుందా లేదంటున్నా. ఆయిల్ పోయి లేదు, పచ్చే లేదా పచ్చ లేకుండా ఎట్లయితే మేము పెడతాం కదా. నువ్వు అగ్గిపుల్లు తెచ్చింటే ఏమో కృష్ణ, ఏదో పంచాయతీలు ఉంటాయి. అంటుకోయింది 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 అంటుకోయింది. సార్ ఇక మంట అయింది వినయ్ చూస్తుంది. జరిగే పంచాయతీ ఉడకాలి. తీసుకుని కొంచెం ఆయన
చేత్తో పట్టుకుంటే అవుతుందా కాలేజీ? మంట ఎందుకు అట్లా వస్తుంది? ఆయిల్ తక్కువ ఇట్లాంటివి ట్రై చేస్తాను. ఇంట్లో ఇట్లాంటివి ఎవరు ట్రై చేయకండి ఫ్రెండ్స్. అగ్గి వస్తలేదు. వినయ్ అగ్గి రావాల్సిందే ఈరోజు. వచ్చింది వినయ్. ఇంకా రాలా? అయ్యో మర్చిపోయినావు, మాడిపోతున్నాయి. జల్లుతాను నేను. వెదజల్లుతాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చూద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూడు వినయ్. మెల్లగా కాలుతుంది. ఉడికిందా? బాగుందనా? ఎట్లా ఉంది టేస్ట్? నిజం బాగుంది. బాగుందనా అంటే చెప్పేది కాదు కానీ మీరు చేసి తిని చూడండి ఒకటి. అదే వేయాలి ఇదే వేయాలని ఏం లేదు, మీ దగ్గర ఉండే వేయండి చాలు. అదే వేస్తేనే టేస్ట్ ఉంటుంది, ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది అని ఏమి ఉండదు. ఉండేదాంతో ట్రై చేయండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఏంటి వినయ్ ఇంత సాఫ్ట్గా ఉంది చేప? తిని చూడు ఎలా ఉందమ్మా టేస్ట్ మన వంటకం. బా జంపర్ మే బంపర్. అంత బాగుందా? ఉన్నా వినయ్ టేస్ట్ నీకు అలవాటు ఉంది కాబట్టి ఆల్రెడీ పర్ఫెక్ట్గా సరిపోయింది చేపకి. అదే మన ఎక్స్పీరియన్స్ అంటారు మళ్ళీ దాన్ని. సూపర్ ఉంది తెలుసా. ఇదే కదా ఇంకా ముందు ముందు చూస్తావు కదా. చేద్దాం ఇంకా వీడియో చేద్దాం. మళ్ళీ ఎప్పుడు పోదాం వినయ్? ఇట్లా వంటలు నాకు కూడా తినాలని ఉంది. ఇంకా చేద్దాం, ఇంకా దండికి టైం ఉంది. దండి వీడియోలు చేద్దాం, దండికి పెడదాం.